హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. సిపి గేట్ 2024లో ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది. ర్యాంక్ కార్డ్స్ కూడా వచ్చినాయి. ర్యాంక్ కూడా వచ్చింది. నాకు సంబంధించిన ఒక స్టూడెంట్, అంటే నా స్టూడెంటే, ఎంఎస్సి మ్యాథ్స్ ర్యాంక్ 622 వచ్చింది సార్. యూనివర్సిటీలో సీట్ వస్తుందా అని ఒక క్వశ్చన్ వచ్చింది. దానిపై నేను ఒకసారి సెర్చ్ చేసి మీకు ఈ వీడియోని అందించడం జరుగుతుంది. ఇతనికి ఒక్కరికే చెప్తే సరిపోదేమో, అందరికి చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. దీనికి సంబంధించిన అడ్రస్ అంటే ఇక్కడ మీకు వెబ్సైట్లో కనిపిస్తుంది కదా, వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ప్రతి సబ్జెక్ట్ సంబంధించి. సిపి గేట్ 2023లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఉస్మానియా యూనివర్సిటీ కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ 2023లో అలాట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో వచ్చినటువంటి కేటగిరీ వైజ్గా మనకు అన్ని ర్యాంక్స్, హాల్ టికెట్ నెంబర్తో పాటు ర్యాంకు, నేము, కేటగిరీ, జెండరు, అలాట్మెంట్ కేటగిరీ కూడా మనకు ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. నా స్టూడెంట్ అడిగినటువంటి క్వశ్చన్ ఎంఎస్సి మ్యాథ్స్లో ర్యాంక్ 622 వచ్చింది. యూనివర్సిటీలో సీట్ వస్తుందా? ఏ యూనివర్సిటీ అని అయితే అడగలేదు. నేను కామన్గా అయితే ఇక్కడ యూనివర్సిటీ హైదరాబాద్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని చూస్తున్నా. ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంఏ కానీ, ఎంకామ్ కానీ, ఎంఎస్సి కానీ, ఎంఎల్ఐసి, ఎంబీఏ, అదేవిధంగా ఈ విధమైన సబ్జెక్టులకు సంబంధించి మనం ఫస్ట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంఎస్సి మ్యాథ్స్, ఫస్ట్ ఎంఎస్సి మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్న పక్కన మళ్ళీ ఒకటి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ కాలేజ్ నేమ్ వస్తుంది. మీరు ఫస్ట్ ప్రియారిటీ ఏ కాలేజీలో చెక్ చేసుకోవాలనుకుంటారో ఆ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సైఫాబాద్లో ఉన్నటువంటి మాసబ్ ట్యాంక్ హైదరాబాద్కి సంబంధించిన కాలేజీలో నేను సెర్చ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్ ర్యాంకు 6వ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు దాదాపుగా 2191 ర్యాంక్ వరకు వచ్చింది. ఈ 2191 ర్యాంక్ వరకు రావడానికి అంత ఉండదులే, కానీ ఇది థర్డ్ ఫేజ్ అని మనం చూసుకోవచ్చు. ఏ ఫేజ్లో వచ్చింది అనేది కూడా థర్డ్ ఫేజ్. కాకపోతే 2191 ర్యాంక్కి సంబంధించిన వాళ్ళు స్పెషల్ కేటగిరీ, అంటే ఏదైనా ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కేటగిరీలో ఏదో కేటగిరీలో వీళ్ళకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం అయితే మనకి ఇక్కడ సిరీస్, కంటిన్యూ సిరీస్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు చెక్ చేసుకోవాలి మనం. 411, 434 ఈ విధంగా 608. ఫస్ట్ ఫేజ్లో మనకు ఇక్కడ చెక్ చేస్తే 6th ర్యాంక్ ఆయనకు థర్డ్ ఫేజ్లో వచ్చింది. 73 ర్యాంక్ ఆయనకు ఫస్ట్ ఫేజ్లో వచ్చింది. ఏ ఫేజ్లో ఏ కేటగిరీకి సంబంధించి అలాట్మెంట్ కేటగిరీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అన్ని సబ్జెక్టులకు సంబంధించి, అన్ని కాలేజీలకు సంబంధించి, ఎంఎస్సి మ్యాథ్స్కి సంబంధించి మిగతా శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కరీంనగర్లో ఒకసారి చెక్ చేస్తే ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు వచ్చింది, 12 మందికి వచ్చింది. 175వ ర్యాంక్ నుంచి 2989వ ర్యాంక్ వరకు. ఈ విధంగా ఎస్విఎస్ డిగ్రీ వరంగల్కి సంబంధించి, హన్మకొండకు సంబంధించిన కాలేజ్ చెక్ చేస్తే మనకు అక్కడ ఏది అలాట్మెంట్ అయితే కనిపిస్తలేదు. ఈ విధంగా అన్ని కాలేజీలకు సంబంధించి చెక్ చేసుకోవచ్చు. నాగర్ కర్నూల్ డిస్టిక్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ సైన్స్ కో ఎడ్యుకేషన్కి సంబంధించి చెక్ చేస్తే మనకు సీట్స్ అయితే ఎంఎస్సి మ్యాథ్స్లో అక్కడ ఎంఎస్సి మ్యాథ్స్ లేనట్లుంది. ఆ విధంగా మనకు అన్ని గవర్నమెంట్ కాలేజీలు కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ ఉన్నటువంటి అన్ని కాలేజీలకు సంబంధించి అలాట్మెంట్స్ అయితే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు వచ్చింది అనేది. మహబూబ్నగర్కు సంబంధించిన పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి చెక్ చేస్తే మనకు 24వ ర్యాంక్ నుంచి దాదాపుగా 2851వ ర్యాంక్ వరకు వచ్చింది. ఇక్కడ 60 మందిని పాలమూరు యూనివర్సిటీలో రావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ కానీ, సెకండ్ ఫేజ్ కానీ, థర్డ్ ఫేజ్ కానీ. ఇందులో 900 ర్యాంక్ వరకు పాలమూరు యూనివర్సిటీలో వచ్చినట్టు కనిపిస్తుంది ఎంఎస్సి మ్యాథ్స్కి సంబంధించి. ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేస్తే ఎంపీడీ కానీ, ఎంఏ సైకాలజీకి సంబంధించి అరోరా డిగ్రీ కాలేజీకి సంబంధించి చెక్ చేస్తే 50వ ర్యాంక్ నుంచి 571వ ర్యాంక్ వరకు వచ్చింది. ఈ విధంగా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది.
ఖచ్చితంగా ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు కంప్లీట్‌గా చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకున్న తర్వాత 2023లో ఏం జరిగిందో దాన్ని మొత్తం చెక్ చేసుకొని, మీరు అనాలిసిస్ చేసుకొని, నెక్స్ట్ ఆప్షన్ ఇయడానికి గాని, మీకు కూడా ఒక అవగాహన రావడానికి గాని మంచిగుంటుంది. థాంక్ యూ వెరీ మచ్.